ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 12 నుండి 18వ వచనం వరకు చదువుకుందాం, ధ్యానించుకుని బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం. ఉన్నత స్థలము నుండి మహిమగల సింహాసనం మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము. ఇక్కడ కింద ఫుట్ నోట్లో లేక మహిమా సింహాసనము మొదటి నుండి ఉన్న స్థలము మా పరిశుద్ధాలయ స్థానము. ఉన్నత స్థలమున నుండి మహిమగల సింహాసనం మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము. ఇక్కడ దేవుని మందిరంలో ఎప్పుడు కూడా ఇశ్రాయేలు కూడా గమనించాలి, దేవుని మందిరంలో తన ఉన్నతమైన సింహాసనాన్ని వేసుకుంటాడు. ఇక్కడ యెషయా గ్రంథంలో ఆ ఉన్నతమైన సింహాసనాన్ని, ఆ మహిమా సింహాసాన్ని, మహిమా స్వరూపైన దేవుడు సింహాసనాసీనుడై ఉన్న సింహాసనాన్ని చూశాడు కదా. తెలుసు, చూడండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెషయా గ్రంథం మీకు వినపడదా? ముందుకు రాకూడదుగా సురేష్, ముందుకు వచ్చుకోవచ్చు. సరిగ్గా వినపడుతుంది కదా, ముందుకు వచ్చుకోవచ్చు. రైట్, చదువు. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉంది. అత్యున్నతమైన సింహాసనం దగ్గర నుంచి చదువు. మొదటి నుంచి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభు ఆసీనుడై నేను చూచితిని. ఎవరు చూశారు? యెషయా చూశారు. యెషయా దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద, అంటే ఆయన సర్వాధికారం కలిగిన దేవుడని. సింహాసనాలు భూరాజులకు కూడా ఉంటాయి, అయితే అన్ని సింహాసనాల కంటే ఉన్నతమైనది ఎవరిది? ఆయన. అందుకని ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభు కూడా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రాజులకి సింహాసనాలు ఉంటాయి, ప్రభువులకి సింహాసనాలు ఉంటాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఆయన కుర్చీకున్న అధికారము ఎంతో ఎక్కువ ఈ రాష్ట్రంలో. ప్రధానమంత్రికి ఈ దేశం అంతటి మీద అధికారం. అయితే అత్యున్నతమైన సింహాసనం మీద ఉండే దేవుడు సర్వాధికారి అన్ని రాజ్యాలకి. ఈవెన్ ప్రకృతి కూడా ఆయనకి లోపడవలసిందే. సూర్యుడు ఉదయించమంటే ఉదయిస్తాడు, అస్తమించమంటే అస్తమిస్తాడు, ఆగిపోమంటే ఆగిపోతుంది. సో భూమి సమస్తము కూడా, ఆకాశం కానీ, భూమి కానీ, సముద్రం కానీ, సమస్తంలో ఉన్నవన్నీ కూడా ఆయనకి లోపడవలసింది. ఆనాడు యోనా కూడా దేవుని చిత్తం చేయనప్పుడు దేవుడు చెప్పినట్టుగా నినవే పట్టణానికి వెళ్ళి సువార్త దేవుని యొక్క తీర్పును ప్రకటించమన్నప్పుడు నిరాకరించాడు కదా. నినవేకి వెళ్ళే బదులు ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్కి వెళ్ళాడు. అయినప్పటికీ కూడా గొప్ప మత్యాన్ని, చేపను ఆజ్ఞాపించి మింగేటట్టుగా చేశాడు. దాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడు? కక్కించాడు. అదే సమయంలో దానియేలు కూడా రాజు, దర్యావేష రాజు ఏం చేశాడు? సింహభవనంలో వేయమని చెప్పాడు. ఆజ్ఞ తయారు చేశాడు, ముద్ర ఉంగరంతో ముద్రించి వేశాడు. మింగినవి అవి ఇక్కడ మింగింది, అక్కడ మింగలేదు. అది ఏదైనా చేస్తాడు. ఒకవేళ అది కూడా మింగే అని చెప్పాడు, మింగేస్తుంది, అరగంటలో కరిగిపోతాడు మనుడు. ఎందుకంటే అది మహా గొప్పది అన్నమాట. పడవ లాంటిది, ఓడ లాంటిది, అది కూడా ఇంచుమించు. ఓకే, అలాగా చేస్తుంది. అందుకనే ఈ మహిమా సింహాసనము మన మధ్యలో కూడా ఉంటుంది. ఆనాడు ఇశ్రాయేలుగా కట్టుకున్న మందిరంలో కూడా ఉంటుంది మహిమాసనం. అది లేకుండా భక్తిహీనంగా చాలామంది ఏం చేస్తారంటే దేవుడు మన మధ్యలో లేడు, మనుషులే ఉన్నారు కదా అనుకుంటారు. అందుకనే యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, ఎక్కడ ఇతను అనుకున్నా నాంపేడు కూడి ఉంటే వారి మధ్యలో ఉంటాను. ఆయన మన మధ్యలో ఎక్కడుంటాడు? మహిమా సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు అన్నమాట. లేకపోతే ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. సో మహోన్నతుడైన దేవుడు,
మహా ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు మన మధ్యలో కూడా ఉంటాడు. ఆ గమనిక మనం కలిగి ఉండాలి. ఇక్కడ దేవుడు లేడు కదా అనుకో, అందుకనే మనం మాట కానీ ప్రవర్తన కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రసంగి కూడా అంటాడు, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. అందుకనే ఎందుకో కేవలం మనిషి అని కాదు, నేటి దినాల్లో చాలా స్థానిక సంఘాల్లో భక్తిహీనత ఉంది. సో వారు కూడి వచ్చి మీటింగ్ అయిపోయిన వెంటనే వారు పోట్లాడుకునే వారుగా ఉంటున్నారు, ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడుకునే వారుగా ఉంటున్నారు, లెక్కలేనితనం కలిగిన వారుగా ఉంటున్నారు. సాతానికి చోటు ఉంది, ఎందుకంటే చోటు ఇస్తున్నారు, శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నారు. దేవుని దయ వలన మన మధ్యలో అలా లేదు. మీరంతా కూడా దేవుని సన్నిధిని ఘనపరుస్తున్నారు, దేవుని వాళ్ళు భయభక్తులు కలిగి ఉంటున్నారు. ఎందుకంటే తప్పకుండా అలా ప్రవర్తించే వారందరికీ నీ దృష్టిలో న్యాయమైనది చేయకు. ప్రతిదీ కూడా ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా దేవుని ఎదుటి శరీరానుసారంగా ప్రవర్తించిన వారు ఉంటున్నారు, ఆత్మానుసారంగా ప్రవర్తించిన వారుగా ఉంటున్నారు. ఆత్మానుసారంగా ప్రవర్తించిన వారు అల్లరి చేయరు కదా, దేవునికి భయపడి దేవునికి మహిమ కలిగేలాగున, ఇక్కడ సమాధానంగా ఉండేలాగున వాళ్ళ ప్రాణాలు సైతం పోగొట్టుకున్న వారు ఉన్నారు. అందుకని ఈ క్రమశిక్షణ మనం కలిగి ఉండాలి. ఇప్పుడు ప్రతి దగ్గర కూడా ప్రాబ్లంగా ఉంది. అందుకనే చాలా జాగ్రత్తగా మనం ఉండేది. వ్యక్తిగతంగా ప్రతి వారు భయభక్తులు కలిగి ఉండి మన ప్రవర్తన సరిగా చూసుకోవాలి. చూడండి, ఆ తర్వాత తిమోతికి పౌలు కూడా రాస్తాడు. చూడండి, ఆ దినాల్లో కూడా అలాగే ఉంది. ఆ దినాల్లో కూడా సో 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. మొదటి తిమోతి 3:15. దయచేసి త్వరగా చదవండి, ఆన్లైన్ ఆఫ్లైన్ ఎవరైనా సరే. ఆయనను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయించున్నాను. ఈ సంగతి జీవం గల దేవుని మందిరంలో, ఇది దేవుని మందిరం ఎవరిదండి? జీవం. ఆయన ఎక్కడ ఉంటాడు? మధ్యలో ఉంటాడు. కానీ మహిమ గల సింహాసనం మీద, ఉన్నతమైన సింహాసనం మీద పరలోకంలో ఏ విధంగా ఆశీనుడై ఉంటాడు అలాగే మనం మహిమపరచాలి. ఇక్కడ దేవదూతలు అక్కడ ఎలా ఘనపరుస్తున్నాయో, ఎంత భయభక్తులు కలిగి ఉన్నాయో ఆయన దృష్టిలో మేము కూడా అపవిత్రులు అని కాళ్ళు కప్పుకొని, ఆయన మహిమను చూడలేక, ఆయన వెలుగును చూడలేక ఏం చేయాలి, కళ్ళు కప్పుకొని ఎగురుతూ పరిశుద్ధుడు అని ఆయన పరిశుద్ధతను పొగుడుతున్నాయి. మరి మనం ఏం చేస్తున్నాం? ఆ దేవుని యొక్క మహిమను చూసిన యెషయా కూడా ఏం చేశాడు? వెంటనే పశ్చాత్తాపడి ఏమన్నాడు? అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గలవారి జనుల మధ్యలో నేను ఉంటున్నానని చెప్పాడు. వెంటనే దేవుడు క్షమించి ఏం చేశాడు? తన పెదవుల్ని పరలోక అగ్నితో తాకినప్పుడు పెదవులు పవిత్రపరచుకుంటాయి. అట్లా యేసు రక్తం చేత మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. కాబట్టి మన ప్రవర్తన అంతా పవిత్రంగా ఉండాలి, మన మాట పాట పవిత్రంగా ఉండాలి, మన చూపులు మన వెనుకడి ఇవన్నీ కూడా పవిత్రంగా సిద్ధపరచుకోవాలి. ఇవి లేనప్పుడు ఏం చేస్తుంది అంటే, శరీరానుసారులు సమాజంగా కూడి వచ్చినప్పుడు వారు అనేక విషయాల్లో శరీరానుసారంగా ప్రవర్తించి దేవుని మహిమను పరచని వారుగా ఉంటారు. అలాగే ఉండేవారుగా మనం ఉండకూడదు. సో ఇప్పుడంతా మంచిగా ఉన్నారు, కానీ తర్వాత కూడా మంచిగా ఉండేది నేర్చుకోవాలి. ఎందుకంటే అపోస్తలుడు పౌలుకి చాలా అనుభవం ఉంది. కొరింథీ సంఘాన్ని చూశాడు, అనేకమైన సంఘాలను చూశాడు. చూసినప్పుడు ప్రతి చోట లోపాలు ఉన్నాయి. వారిని గద్దించాడు, వారిని మందలించాడు, వారిని హెచ్చరించాడు. అలాగ కాదు, ఇలా ప్రవర్తించాలని చెప్పాడు. అందుకనే ఆయన రాసిన పత్రికలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. చాలా భాగం ఎవరు రాసిన పత్రికలు ఉన్నాయి? పౌలుయే ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? వెళ్ళిన ప్రతి చోట ఎట్లా ఉన్నాయి? అట్లా ఉన్నాయి. ఈవెన్ యోహాన్, అపోస్తలుడైన యోహాను కూడా 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినప్పుడు, 3వ పత్రిక, యోహాన్ రాసిన 3వ పత్రిక 9వ వచనం.
నేను సంఘమునకు ఒక సంగతి రాసితిని. అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫెస్ మమ్మను అంగీకరించుకుని. ఎవరున్నారండి అక్కడ? ప్రధానత్వం కొరకు. దియోత్రెఫె కరెక్ట్, కానీ ప్రధానత్వం కొరకు. దియోత్రెఫె ఉండొచ్చు, కానీ ఆయన దీని మనసు లేదు. ఏం కోరుకుంటున్నాడు? సంఘంలో ఎవరు ప్రధానులు? సంఘంలో ఎవరు ప్రధానులు చెప్పరా? ఏ శ్రీనివాస్, ఎవరు ప్రధానులు? దేవుడు ఎవరిని నియమిస్తే వారిని, అంతే కదా. ప్రధానులు అంటే పరిచర్య విషయంలో ముఖ్యులైన వారు. రెండోది ఎవరంటే అందరికంటే కూడా ఎవరు ప్రధానుడు? యేసు. ఎప్పుడైతే ఈ క్రమాన్ని మనం పాటిస్తామో అప్పుడు దేవుడు మన మీద అధికారిగా ఉంటాడు. లేనట్లయితే ఉండదన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఆయన ప్రధానత్వం కోరుకుంటున్నాడు. ఏకంగా అపోస్తలుడైన యోహానుకే అక్కడికి వెళ్ళే ఆధిక్యత లేకుండా ఉంటుంది. సో ఆయనకి విరోధంగా మాట్లాడేవారి గురించి. అందుకనే ఇంత తీవ్రమైన పదజాలంతో ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు, సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటాడు కదండి. కాబట్టి గాయి యాక్చువల్గా ఉండాలి. గాయ ఎంత దీనుడో చూడండి అక్కడ. తర్వాత సరే, కాబట్టి ఇలాగా సంఘాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దినాల్లో కూడా ఆ విధంగా దేవుడు, మహిమా స్వరూపైన దేవుడు మన మధ్యలో ఉన్నాడని, సో మనము చేసే బలులన్నీ, అర్పించే బలులన్నీ కూడా దేవునికి అర్పిస్తున్నామని ఆ భయము భక్తి లేకుండా వాక్య క్రమం ద్వారా ధర్మశాస్త్రం చెప్పినట్టుగా చేయకుండా ప్రవక్త అయిన ఇర్మియాని భయపెడుతూ ఆయన మాటలు వినకుండా త్రోసివేస్తూ ఇష్టానుసారంగా చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రవక్త ఆ విధంగా గుర్తించాడు. ఉన్నత స్థలం నుండి మహిమ గల సింహాసనం మొదటి నుండి మా పరిశుద్ధ ఆలయ. సో మధ్యలో ఎవరుంటారు? ఇప్పుడు మనం కూడా బల పెట్టాం. ఎవరున్నారు? యేసు ప్రభు మన మధ్యలో ఉన్నట్టుగా గుర్తు. వారికి మందసం అనేది, మందసమే వారి బలం. అప్పుడు ఆయన మధ్యలో ఉన్నాడు. దాని మీద ఏముంటుందండి? కరుణాపీఠం ఉంటుంది. ఆ పీఠం అంటే సింహాసనం. ఎవరు కూర్చుంటారు అక్కడ? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి త్వరగా. హెబ్రీ 4:15-16. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేని వాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేని వాడుగా ఉండేను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునకు చేరుదాం. ఎక్కడికి వెళ్ళాలి మనం? కరుణాపీఠం అంటే పాపాలు ఒప్పుకుంటే ఏమిస్తాడు? కృప ఇస్తాడు. కనికరించి క్షమించి ఇస్తాడు. అందుకనే పరిసైడేమో నేను ఇది చేస్తా అది చేశానని గొప్పలు చెప్పుకున్నాడు, పశ్చాత్తాపం లేదు. అయితే అసుంకరి పాపినైన నన్ను కరుణించు అన్నాడు. అందుకనే కనికరింపబడి నీతిమంతుడిగా వెళ్ళాడు అన్నమాట. ఆయనకేం లేదు, సొంత గొప్పలు చెప్పుకునేవారు వారు ఎప్పుడూ కూడా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు సహవాసంలో ఉంటారు సంఘాల్లో. ఇప్పుడు ఎక్కువైపోయింది కాబట్టి విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. మొదటి వారు కడపటి వారు అవుతున్నారు. దేవుని వాక్యం కూడా చెప్పింది అన్నమాట. నేను మొదటి నుంచి ఉన్నాను కదా అని ఇష్టానుసారంగా పోట్లాడుకుంటున్నారు, శరీరతత్వాన్ని చూపిస్తున్నారు. మన మధ్యలో అలా ఉన్నప్పుడు యేసు ప్రభుకి ఎంత దుఃఖం వేస్తుంది, ఎంత అవమానం కలుగుతుంది అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, వీరందరి కొరకు మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఓకే, తర్వాత చూడండి 13వ వచనం. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. ఇక్కడ నా ఉంటే మంచిది. నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహం చేయవారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందరు. ఇటువంటి వారు ఏమవుతారండి? దేవుని మందిరానికి వచ్చినప్పటికీ కూడా, దేవుని మందిరాన్ని గణపరిచినప్పటికీ విశ్వాస విహీనులై, భక్తిహీనులై, శరీరానుసారులుగా
లోకంలో ఉన్న వారికంటే కూడా అధికంగా ఇక్కడ అధికారాల కొరకు, లేకపోతే వేరే వారి కోరికలు నెరవేర్చుకోవటానికి ఈ సంఘాన్ని, దేవుని మందిరాన్ని, జీవంగల దేవుని మందిరాన్ని, ఎక్కడైతే తన మహిమ గల ఉన్నతమైన సింహాసనం ఉంటుందో, తాను ఆశ్రయుడై ఉంటాడో అటువంటి రీతిగా ఉండకూడదు. అందుకనే యేసు ప్రభు తన శిష్యులకి ప్రార్థన మాదిరిని చెబుతూ ఏమన్నాడు? పరలోకమందు నెరవేరినట్లు నీ చిత్తం భూమి మీద కూడా నెరవేరినట్టు. పరలోకంలో ఎలా జరుగుతుంది? ఎంత భక్తి శ్రద్ధ కలుగుతుంది, ఎంత మహిమకరంగా జరుగుతుంది. భూమి మీదకి వచ్చేసరికి ఏమవుతుంది? పాపి ఆయన కరుణించని ఒప్పుకున్నాడు, బాగానే ఉంది. తర్వాత శరీరానుసారాలు మారిపోతాయి. సో అలా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక వాళ్ళు ఏమవుతారంటే, నిన్ను విసర్జించిన వారంతా ఏమవుతారు? సిగ్గు నొందుతారు. తర్వాత సిగ్గుపడవలసి వస్తుంది. సిగ్గు లేని ముఖాలతో యేసుప్రభుని ఎదుర్కోవాలి. ఇలాంటి వాళ్ళంతా ఏం చేస్తారంట? సిగ్గు నొందుదురు. తర్వాత నా ఎడల ద్రోహం చేయవారంతా యెహోవాను జీవజలముల ఓటును ఏం చేశారు? వారికి జీవజలం ఉండదు. వారి వాక్యం పట్టించుకోరు. ఏ హెచ్చరిక వచ్చినా, ఏ ఆదరణ వచ్చినా, ఏదొచ్చినా, ఏ మాట వచ్చినా వారు పట్టించుకోరు. వారి ప్రవర్తన అలాగే ఉంటుంది. నేను కూడా 1-2 సంఘాల్లో ఉన్నప్పుడు అక్కడ కూడా అనుభవించాను నేను. అంటే నాకు విరోధంగా కాదు, కానీ నేను కొత్తగా అక్కడ సేవకని వేశారు. అక్కడ వేస్తే మీటింగ్ అయిపోవడం, గొడవ పెట్టుకోవడం అట్లా జరుగుతూ వచ్చింది. సో ఆ విధంగా జరుగుతూ వచ్చింది. చూడండి, ఈ దినాల్లో ఇది ఎక్కువైపోతుంది. మనం అంతా కూడా జాగ్రత్తగా ఉండి మన ప్రవర్తన అంతటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే భక్తి జీవితం తాత్కాలికంగా కాదు. పరిస్థితులన్నింటినీ మన చేతిలోకి తీసుకోకూడదు. ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండి ప్రభువుకి అప్పచెప్పేవారుగా ఉండాలి. ఇతరులకి మాదిరికరంగా ఉండేలాగా చేసుకోవాలి. జీవజల ఓటును విసర్జిస్తారు వారు. వారి పేరు ఎలా ఉంటుందంటే, ఇసుక మీద రాయబడిన, ఇసుక మీద పేరు రాస్తే ఏమవుతుంది? ఎవరి పేరు ఇసుక మీద రాసినట్టు ఉంటుంది? జీవజల ఓటును విసర్జించేవారు, ద్రోహం చేయవారు ఏమవుతారండి? అట్లా మనం ఉండకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరింపబడుతున్నాం. మనం లేము, అంత బాగున్నారు. అయితే భవిష్యత్తులో కూడా చాలా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. వెళ్ళే స్థలము ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత 14వ వచనం, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తుతించుటకు నీవే కారణ. స్వస్థత 2 రకాలు. ఒకటి శరీర సంబంధమైంది, రెండోది ఆత్మ సంబంధమైంది. సో కాబట్టి ఒకవేళ ఇటువంటి దుర్బుద్ధులు మనలో ఉన్నాయంటే, విశ్వాస అయిన తర్వాత కూడా ఇలాంటి రోగం వస్తుంది. ఏది? దుష్టత్వము, అవిధేయత, వాక్యానికి విరోధమైన ప్రవర్తన, మాటలు, అధికార కామకత్వము, లేకపోతే ఇతరమైనవి సంఘములో మనం ఎవరైనా ఆశించినప్పుడు వారు పేరు ఎలా ఉంటుందంటే, ఇసుక మీద రాయబడిన వాళ్ళు. అవన్నీ పోవాలి. మళ్ళీ సమకూర్చబడాలంటే ఏం చేయాలి? మళ్ళీ పశ్చాత్తాపడి సరి చేసుకుని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అటువంటి వారికి మారు మనసు కావాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే, పొట్లాడుకుంటూ, ఈ రోజుల్లో అందరికీ ఓపెన్ అయిపోయింది. యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి. ఎక్కడే గొడవ జరిగినా ఎక్కడ వచ్చేస్తుంది? యూట్యూబ్లో వచ్చేస్తుంది. ఎవరిది తప్పు అంటే ఎవరు చెప్తాం కదా? ఇద్దరిది తప్పే, అంతే కదా. కాబట్టి అందరు కూర్చుని సమాధానపడి, దేవుడు ఏం చెప్తున్నాడు, ప్రతి విషయంలో కూడా పరిష్కారం ఎక్కడ ఉంటుంది? సేవకుడు ఉన్నాడంటే ఆయనకి వాక్య ప్రత్యక్షత ఉండాలి. సరిగా ఉన్నప్పుడు ఆ గొడవలే రాకుండా చూసుకోవాలి. ప్రార్థనలో ప్రతిఫలం ఉండాలి. వాక్యం ఇంపాక్ట్ ఉండాలి.
వింటున్నప్పుడు మనందరిలో ఏం చేయాలి? అది ఫలించాలి. అట్లా సరైన పునాది మీద సంఘాన్ని కట్టాలి, స్థానిక సంఘం. లేకపోతే ఏమవుతుంది? ప్రాబ్లం అవుతుంది. సేవకుడే సరిగా లేడన్నప్పుడు, గ్రహింపే సరిగా లేనప్పుడు, దేవుడిచ్చిన అధికారం తనకు లేనప్పుడు, లేకపోతే సాతానుడు విరోధంగా పనిచేసినప్పుడు ఇటువంటి పరిస్థితులన్నీ వస్తాయన్నమాట. ఆ విధంగా ఉండకుండా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. కాబట్టి మనకిచ్చిన రక్షణ బట్టి, మనకిచ్చిన దాన్ని బట్టి ఎవరంట? నేను నిన్ను స్తుతించుటకు నీవే కారణం. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనకి ఎటువంటి ఆధిక్యత మనకి లేదు. ఎప్పుడు కూడా దేవుణ్ణి గణపరిచేదే నేర్చుకోవాలి. దేవుని స్తుతించడం అంటే ఏంటి? నా వల్ల ఏం నేనేమై ఉన్నాను, అది నీ కృప వల్ల. ఆ దీన మనసు ఎప్పుడు కలిగి ఉండాలి? కృప మీద ఆధారపడుతూ. ఇర్మియా ప్రవక్త అలాగా అటువంటి మనసు కలిగి ఉన్నాడు. ఇశ్రాయేల్ అంతా అట్లా లేరు. తర్వాత 15వ వచనంలో వారు యెహోవా వాక్కు ఎక్కడనున్నది, దాని రానిమ్ము అనుచున్నారు. యెహోవా వాక్కు ఎక్కడున్నది? నువ్వు చెప్పేదంతా యెహోవా వాక్కు కాదు కదా. ఎవరు చెప్పేది యెహోవా వాక్కు కాదు? మరి మీరు అబద్ధ ప్రవక్తల దగ్గర అది కరెక్టా? అది నమ్మి ఏం చేస్తున్నారు? నిజమైన దేవుని మాటలను విడిచిపెడుతున్నారు. జీవజలముల ఓటుని ఏం చేస్తున్నారు? విడిచిపెడుతున్నారు. కాబట్టి అలాగా తప్పుడు పనులు జరుగుతున్నాయి. ఈ దినాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ బోధకం దగ్గర కూడా చాలా సంఘాల్లో, గ్రూపుల్లో అభిమానులు ఉంటారు. ఎవరు? బోధకులు, అభిమానులు ఉంటారు. అట్లా ఉండకూడదు. దేవుడు తన ద్వారా మాట్లాడుతున్నాడు లేదా, దాంట్లో ఉన్న సత్యాన్ని సరిగా బోధిస్తున్నాడా లేదా అనేది మనం ఏం చేయాలి? చూడాలి. ఇది 2 రకాలుగా ఉంటుంది. చూడండి, 1 తిమోతి 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. 1 తిమోతి 4:16. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీ వీలాగు చేసి నిన్నును నీ బోధను వినువారిని రక్షించుకుంటు. ఏం చేయాలి? నిన్నును బోధకుడు కూడా ఏం చేయాలి? ఆ బోధ దాన్ని నేర్చుకుని తాను కూడా అవలంబించి అప్పుడు తాను రక్షించుకుంటాడు. తర్వాత బోధ విని వారు కూడా ఏం కావాలి? అలాగే ఉండాలి. నాకు అవసరమే, నీకు 2 అంచెలు వేలు కట్టుకోమంటే అదే. ఎందుకు? బోధించేవాడిని కట్ చేయాలి, వినేవాడిని కట్ చేయాలి. అలా చేసి మనలో ఉన్న పొరపాట్లన్నీ సరిదిద్ది ఎప్పుడు కూడా రక్షణార్థమైన విశ్వాసం, విధేయత కలిగి ముందుకు సాగడానికి నేర్చుకోవాలి. తర్వాత నేను నిన్ను అనుసరించు కాపర్నైండుట మానలేదు, ఘోరమైన దినమును చూడవలనని నేను కోరలేదు. నీకే తెలిసి ఉన్నది, నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో. నేను నిన్ను అనుసరించు కాపరైండుట. ఈయనకి కాపరత్వం ఇచ్చాడు. ఎవరికి? ఇర్మియాకి కాపరత్వం. ఎవరిని కాయాలి? ఇశ్రాయేల్కి. ఎలా కాయాలి? వారిని దేవుని భయభక్తులు కలిగి ఉండేటట్టుగా ఉండాలి. రెండోది ఏంటంటే తప్పుడు బోధల వైపు, ప్రవక్తల వైపు వెళ్లకుండా కాపాడాలి. వాళ్ళు ఏం చేస్తారండి? తప్పుడు. లేకపోతే ఇతర విగ్రహాల్లోకి వెళ్ళిపోతుంటారు. విగ్రహాల్లోకి వెళ్ళిపోతారు. అట్లా చేశారు కదా. దీన్ని కాపాడాలన్నమాట. ఇప్పుడు సంఘంలో కాపరి యొక్క పరిచర్య ఏంటి? కేవలం వాక్యం చెప్పడం మాత్రమే కాదు, వాక్యం చెప్పాలి, సరిగ్గా చెప్పాలి కదా. తర్వాత రెండోది ఏం చేయాలి? కాయాలి. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, విన్న వాక్యం వాళ్ళు ఫలిస్తుందా లేదా, భయభక్తులు కలిగి ఉన్నారా లేదా, ఒక్కొక్కరిని కనిపెట్టి చూసి జాగ్రత్తగా ఉండాలి. అదే యేసుక్రీస్తు ప్రభువు పేతురుని ఏమన్నాడు? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నాను అయితే గొర్రె పిల్లల్ని మేపు అంటాడు. అయితే పేతురు, నన్ను ప్రేమిస్తున్నా అయితే గొర్రెలను కాయము అంటాడు. ఫీడ్ అండ్ టెండ్.
ఫీడ్ అండ్ టెండ్ ఇంగ్లీష్లో. కాబట్టి ఆ మాటలు గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇటువంటి ప్రవక్తలు ఉండాలి, ఎటువంటి కాపర్లు ఉండాలి. కాపర్లు ఎలా ఉండాలి సంఘంలో? అయితే ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ తప్పిపోయినప్పటికీ కూడా ఈయన మాత్రం దేవుని ఎదుట సరైన వాడుగానే ఉన్నాడు. ఓకే, అలా. తర్వాత ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. కదండి. సో ఎవరి మీద ఆధారపడుతున్నాడు? సో ఎప్పుడు కూడా అందుకనే ముందుగా పైన ఉన్న దాంట్లో ఏంటంటే ఆ యెహోవా మీద నుండి తన విశ్వాసమును తొలగించుకున్న వాడు ఏమవుతాడంట? శాపగ్రస్తుడు. తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు ఎవరు? ఈ బోధించే ఈ ప్రవక్త ఇర్మియా ఏమంటున్నాడు? నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టించు. ఎందుకంటే పరిస్థితులు అలాగే ఉన్నాయి. తన పరిచర్య తాను చేయలేకపోతున్నాడు. మనుషులందరూ ఏం చేస్తున్నారు? నేటి దినాల్లో కూడా అలాగే ఉంటుంది. సంఘాలు పైకి బాగున్నాయి, చాలా మంచి వాక్యాలు ఉన్నాయి, లోపల అంతా పరిచర్య ధర్మం జరుగుతుంది. కానీ విభజనలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, సరైన విధానంలో దేవుని సేవ జరగట్లేదు. అలా లేకుండా అక్కడక్కడ ఉంటాయి, పూర్తిగా లేదని చెప్పలేం, కానీ ఉంటుంది, కానీ జాగ్రత్తగా ఉంటాయి. సో ఇవన్నీ దేవుడు మనకు ఎందుకు నేర్పిస్తున్నా అంటే ఇవన్నీ కట్టడలు, ఈ పద్ధతులు నేర్చుకుని మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలి. రేపు ఇటు అటు వెళ్ళి ట్రాన్స్ఫర్ అవుతారు, ఇటు అటు వెళ్తారు, లేకపోతే ఇంకా పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. కాబట్టి ఏం చేయాలి? మనం ఈ పద్ధతులనే పాటించాలి. ఈ మెచ్యూరిటీ మనం కలిగి ఉండాలి. ఇతరులకు బుద్ధి చెప్పే స్థితిలో ఉండాలి. చెప్పినా వెంటనే రోజుల్లో ఒక వ్యక్తి ప్రాధాన్యతకు అలవాటు పడ్డాడంటే ఆ వ్యక్తిని మార్చడం చాలా కష్టం. ప్రాధాన్యత కోరుకున్నాడంటే మార్చడం కష్టం. ఒకరికి విరోధంగా చెప్పుకోవడం ఒకటి అలవాటు అయిందంటే ఆ వ్యక్తులను మార్చడం, చాడీలు చెప్పేవారిని మార్చడం కష్టం. దేవుడు వారిని దర్శించి ఎరగొట్టే వరకు కూడా అలాగే ఉంటారు. ఆఖరి రోజులు ఏముందంటే పవిత్రుడు పవిత్రుడిగానే ఉండనేమో, అపవిత్రుడు అపవిత్రుడిగానే వదిలేస్తాడు కొన్నిసార్లు. ఆఖరి రోజు చివరికి విశ్వాసమును కనుగొన్నా అనే స్థితిలోకి వచ్చేస్తారు. కొంతమంది డమ్ అయిపోతారు కదా, మగవాళ్ళలాగా అయిపోతారు. వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అలా కూడా ఉండకూడదు. వాక్యం మనలో ఏం చేయాలి? ఫలించాలి. ఏమి నేర్చుకున్నామో అర్థం చేసుకోవాలి. మనకు అనుకూలం కాదు, కానీ ఒక నియమం పెట్టుకుని కోడికలకు రావాలి. మన పేరు ఇసుక మీద రాసినట్టు కాదు, కానీ జీవగ్రంథములు రాసినట్టే ఉండాలి. జాగ్రత్త వహించాలి. తర్వాత నన్ను సిగ్గుపడనీయక, నన్ను తరువు వారిని సిగ్గుపడలేము, నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడలేము, వారి మీదకి ఆపత్తులను రప్పించుము, రెట్టింపు నాశనంతో వారిని నశింపజేయము. చూసారండి ఎంతవరకు వచ్చింది కదా? నన్ను ఏం చేస్తున్నారు? నేను యథార్థంగా సేవ చేస్తే నన్ను ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. సింపుల్ మాటలో ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వాళ్ళని ఏం చేయి? నాశనం చేయంటున్నారు. దాన్ని నన్ను కాపాడమని అంటున్నాను. సో సేవకులకి ఇటువంటి పరిస్థితులు కూడా వస్తాయన్నమాట. అయితే ఇదేంటంటే సమస్యలు సేవ చేసేవారికి మనందరికీ కూడా రెండు రకాలుగా ఉంటాయి. యథార్థంగా ఉండేవారికి, దేవుని కనపరిచేవారికి దేవుని మందిరంలో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, రెండవది ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్. బయటికి సువార్త చేయడం చెప్పినప్పుడు వారు తిడతారు, ఏదేదో చేస్తారు. అదే లోపల కూడా ఉంటుందన్నమాట. కొంతమంది గర్విష్ఠులు ఉంటారు, అవిధేయులు ఉంటారు, శరీరానుసారులు ఉంటారు. నేను మొదటి నుంచి ఉన్నాను, నేనే దీన్ని కట్టాను, నేనే దీన్ని ఆరంభించాను అనే గర్వాన్ని ప్రదర్శిస్తారు. అట్లా లేదు కదా. దేవుని దయ వలన మమ్మల్ని కూడా వాడుకున్నాడు. ఈ కాలనీ కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ సంఘాలని ఆత్మలు సమకూర్చడం,
లేక స్థలాలను కొన్ని మందిరాలు కట్టడం, అవన్నీ వదిలేయాలి. ఆ టైం అయిపోయింది, అవన్నీ వదిలేయాలి. దేవుడు తప్పమని అవన్నీ వదిలేసాం. అక్కడ కూడా పరిచయం జరుగుతుంది. నువ్వు తప్పుకో, మేము చూసుకుంటామని వాళ్ళ బాధ్యత, అది మనకు అవసరం ఉంది. అప్పటి వరకు దేవుడు ఏం చేశాడు మనల్ని? అంతే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అయ్యో ఇంత చేశాను, అంత చేశాను. అపోస్తలుడు పౌలు కూడా చేశాడు. ఆయనకి ఏముంది? చివరికి ఎక్కడ ఉన్నాడు? ఆ మనసు ఉండాలి మనకి. నేను ఇక్కడ చేశాను కాబట్టి ఇక నాకే ప్రాముఖ్యత ఉండాలని అనుకోవద్దు. ఓకే, పని అంతా ఇది పరిచర్య కదా, ఇది సొంత ఆస్తులు ఏం కాదు. ఇవన్నీ ఆస్తులు ఏంటి? ఆత్మలు అన్నమాట. అక్కడ కూడా కొన్ని పని చేసినప్పుడు కొన్ని ఆత్మలు సంపాదించుకున్నాం, కొన్ని ఆత్మల్ని పోషించాం. ఆ ప్రతిఫలం అక్కడ ఇస్తాడు కదా దేవుడు. అది ఎక్కడికి పోదు కదా, ఉంటుందా లేదా? అందుకనే మేము చూసుకుంటాం. ఎబ్రాన్కి వెళ్ళిపోమన్నప్పుడు అట్లే చేశాను. అది చేసి చివరికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇది ఇంకా అయిపోతుంది. ఇది ఇంకా మళ్ళీ ఇక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళమంటే ఇంక వెళ్ళను, లాస్ట్ వరకు ఇక్కడే ఉంటానని చెప్పి వాళ్ళు చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఒక 8 years బ్యాక్ పిలిచారు. అక్కడ కూడా ఎందుకంటే రాజకీయాలు వచ్చి ఒక గ్రూప్ వాళ్ళు వచ్చి చేస్తే ఇంకెక్కడికి వెళ్ళను, అయిపోయింది, నేను ఇక్కడే ఉంటాను. యాక్చువల్గా దేవుడు ఆ విధంగా సిద్ధపరిచారు. యాక్చువల్గా షిఫ్ట్ అయిపోదామని వెహికల్ వచ్చింది కూడా, ఆ వెహికల్ ఆగిపోయి స్టార్ట్ అవ్వట్లేదు. తర్వాత ఎబ్రోన్కి ఫోన్ చేస్తే సరే వద్దులే, మాట్లాడదామని పెట్టి సరే ఇక్కడే పెట్టి. అర్థమవుతుందండి? ఇలా దేవుడు తన కార్యాలు చేస్తాడు. దేవుడు అన్యాయస్తుడు వాడు. సో మనం బాధపడేంతగా నేను ఇంత చేసి ఇంత నష్టపోయాను, వాళ్ళు శరీరానుసారంగా పోరాడి అంత లాక్కున్నారు కాదు, వాళ్ళు లెక్క చెప్పవలసి ఉంటుంది. సో మనల్ని ఇప్పుడు సేఫ్ ప్లేస్. సో పెద్ద దాంట్లో ఇవన్నీ మనకి ఉన్న లెస్ లగేజ్. ఈవెన్ అమెరికా వెళ్ళినా ఇదే మాట చెప్తాను, లెస్ లగేజ్. ఊరికే పెట్టుకుని అనవసరం పాడు చేసుకోవద్దు కదండి, లెక్క చెప్పాలి. వాళ్ళు మెయింటైన్ చేయలేము, రూపేజం వస్తుంది. శరీరతత్వం ఒక్కొక్కరిని దర్శించాలి. ఇప్పుడు మీరున్నారంటే ఒక 50 మంది, నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను పొద్దున్నే తెల్లవారుజాము. మీ పిల్లల కొరకు కూడా చేస్తాను. అంటే గొప్పతనం కాదు కానీ చెప్తున్నాను, ఎందుకంటే తక్కువ మంది మీ అందరూ ఎలాగ ఉంటున్నారు అనేది కూడా చూస్తాం. ఎవరు వింటున్నారు, ఎవరు వినట్లేదు, ఎవరు రెగ్యులర్గా ఉన్నారు, ఎవరు ఇర్రెగ్యులర్గా ఉన్నారు, ఇర్రెగ్యులారిటీకి కారణం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుని ఆత్మీయంగా చేసుకోవాల్సి. ఒక్కొక్కరికి పునాది వేయవలసి ఉంటుంది. భక్తిహీనత అలవాటు చేసామనుకోండి, అక్రమం అలవాటు చేసామనుకోండి, ప్రేమ చల్లారు. అక్రమం విస్తరించడం ద్వారా ప్రేమ చల్లారు, విధేయత ఉండదు, ఐక్యత ఉండదు. అప్పుడు మన మధ్యలో యేసుప్రభు ఉండడు, ఎవరు ఉంటారండి? అలా తయారైంది ఇశ్రాయేలు దినాల్లో, ఇర్మియా దినాల్లో. ఆయనకి ప్రవక్తకి ఎంత బాధగా ఉన్నాడు చూడండి. వారు పెట్టే శ్రమలకి నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. అందుకనే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు. అప్పుడు ఎక్స్టర్నల్గా ఉంటే దాన్ని మనం చేయలేం. కొన్నిసార్లు ఇప్పుడు మనం కూడా, నేను 86 నుంచి దేవుడిచ్చిన పరిచర్య కంటిన్యూగా చేస్తున్నాం. ఇంటింటి సువార్త చేయటం, ఈ స్థలాలన్నీ తిరగటం. మధ్యలో ఇక్కడక్కడ వేరే సంఘాల్లో ఉన్నాను. కాకుండా 86లో ఆరంభించింది, కంటిన్యూ అవుతుంది. అదే పరిచయం మీరు కూడా చేస్తున్నారు. 2011 వరకు నేను కూడా వెళ్ళామండి. అక్కడి నుంచి మీరే వెళ్తున్నారు. అదే మళ్ళీ బ్యాచ్లు మారుతున్నారు, కొంతమంది వెళ్ళిపోయేవారు, వచ్చేవారు, వెళ్తున్నారు. శ్రీని కూడా వెళ్ళాడు కొన్నిసార్లు, ఒకటి వెళ్ళావా? అట్లా ఆయన కూడా సీనియర్ అయిపోయాడు. వీళ్ళు కూడా పర్వాలేదు, సీనియర్లు అవుతారా? అవరా? సీనియర్లు అయితే ఏమవుతారు, మొదటి వారు లాస్ట్కి వెళ్ళిపోతారు. అట్లా ఉండదు, ఎప్పుడు కూడా అలాగే కొనసాగాలి. దేవుడు కాపాడుతున్నాడు లేదా? మరి చేయాలి. ఓకేనండి, దేవుడు ఇచ్చిన పరిచర్య చేయాలి. అక్కడ కూడా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఒక్కోసారి వచ్చిన దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని తప్పిస్తాడు
కాబట్టి జాగ్రత్తగా ఉండి ఆ విధంగా భక్తిహీనం కాకుండా శ్రద్ధగా దేవుని సేవ చేద్దాం. దేవుడు మన మధ్యలో పరలోకంలో ఎంత మహిమతో ఉన్నాడో, ఎంత అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనుడై ప్రభావం కలిగి ఉన్నాడో, అదే మహిమ సింహాసనం ప్రతి మీటింగ్లో మన మధ్యలో ఉన్నాడని గుర్తించి భయపడి దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? జీవజలాన్ని స్వీకరించాలి. ఆయన మహిమ సింహాసనాన్ని మనం ఆశ్రయించాలి. ఎప్పుడు కూడా భయభక్తులు కలిగి దీన మనస్కరి జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.